ఆల్ దిస్ ఇస్ మోనికా వర్మ అండి. ఈరోజు నేను సింపుల్గా మీకు బీనీస్ ఆలు కర్రీ చూపిస్తాను. ఫస్ట్గా ఇంగ్రీడియంట్స్ బీనీస్ ఆలు, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఆనియన్ అండ్ ఆయిల్. సో ఇవైతే నేను ఇట్లా కట్ చేసుకున్నాను ఈక్వల్ పీసెస్. ఈ కట్టర్తో అయితే ఈక్వల్ పీసెస్ వస్తాయండి. వాష్ చేసి ఇట్లా కట్ చేసుకున్నాను. పొటాటో ఆలు అయితే నేను పొట్టు తీయలేదు, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో వేస్తే స్మాష్ అయిపోతుందని. మీరు తినేటప్పుడు తీసుకొని తినచ్చు, లేదా అలానే తినచ్చు, బాగుంటుంది. ఇంతకుముందు చెప్పేటప్పుడు టర్మరిక్ చెప్పలేదు, పసుపు లేని ఏ వంట చేయలేము కాబట్టి మస్ట్ అండ్ షుడ్. ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. ప్రెషర్ కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఆనియన్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఉడకనివ్వాలి. చూడండి ఇలా ఉడుకుతుంది. ఇంకా కొంచెం వేగాక పసుపు యాడ్ చేయాలి. నేను ఉడికింది కాబట్టి కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని కొద్దిగా కలుపుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయినాక మనం బీన్స్ ఆలు యాడ్ చేసుకోవచ్చు. ఇది పచ్చి వాసన పోయిందండి. మంచిగా మగ్గుతున్నప్పుడు మనం ఆలు యాడ్ చేసుకోవాలి. కొంచెం కలుపుకొని కొంచెం అది మగ్గనివ్వాలి. ఆలూస్ ఇలా మగ్గున్నాక కొద్దిసేపు అయినాక బీనీస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా మగ్గాలి. ఉడుకుతున్నాయండి. ఇప్పుడు నేను బీనీస్ యాడ్ చేస్తున్నాను. బీనీస్ యాడ్ చేసి ఇలా మంచిగా మిక్స్ చేయండి. మిర్చి పౌడర్స్ మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 5 minutes అయినాక లిడ్ పెట్టాలి. అండ్ కుక్కర్కి అయితే విజిల్ పెట్టేసాను. లిడ్ ఒక 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకొని చూసుకుందాం ఆలు ఇంకా బీనీస్ ఉడికిందో లేదో. విజిల్స్ అయితే వచ్చాయండి. నేను ఆఫ్ చేస్తున్నాను ఫ్లేమ్ అయితే. సో ఇప్పుడు చూడండి ఆలు ఇంకా బీనీస్ ఉడికిపోయింది. సో నేనైతే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని ధనియాల పొడి వేసి లాస్ట్కి కొత్తిమీర, కరివేపాకు ఒక 5 minutes అయినాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండి సింపుల్ అండ్ టేస్టీ బీనీస్ ఆలు కర్రీ రెడీ. ఇప్పుడు మీరు సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే రైస్కి చేసుకున్నాను, చపాతీ కూడా చేసుకోవచ్చు.